सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మత వివరణము 9వ భాగము 9 ఉపనయనము. ఉపనయనము అనగా జ్ఞానస్తుతి సేవల ద్వారా భగవంతునికి దగ్గరగా అగుట. బుద్ధితో విశ్లేషణమును జ్ఞానయోగము ద్వారా గుర్తించవలసిన భగవంతుని స్వరూపమును నిర్ణయించి భక్తి యోగము ద్వారా మానసిక ఆవేశమును కలుగజేయు భక్తి గీతములతో ఆయనను స్తుతించి పాకము చేసి అర్పించుట మొదలగు కర్మయోగ సేవల ద్వారా నరాకారములోనున్న దైవరూపమగు సద్గురువును సమీపించుటయే ఉపనయనము. రూఢి ద్వారా ఉపనయనము అనగా అర్థమును తాము తెలియక ఇతరులకు అర్థమును తెలియబరచక ఉండు బట్టి బ్రాహ్మణులు చేయు ఒకానొక సంస్కార కర్మయే. అట్లే రూఢిలో గాయత్రి అనగా అర్థమును తెలియక జ్ఞానమును బోధించు గాయత్రి ఛందస్సులో జపించబడుచున్న ఒకానొక మంత్రమే గాయత్రి ఛందః సవితా దేవత. మరియు ఇచ్చట దేవత స్త్రీ రూపముగా కల్పించబడిన గాయత్రి కాదు, సవితగా చెప్పబడిన పరమాత్మయే. యోగరూఢిలో గాయత్రి అనగా గానముతో దేవుని స్తుతించుటయే. భగవంతుడు అందరికీ తండ్రియే కావున ఆయనను సమీపించుటకు కులలింగములకు అతీతముగా సంతానమైన వారందరికీ సమానమైన అధికారము కలదు. స్త్రియో వైశ్యాః గీత. బ్రహ్మసూత్ర భాష్యారంభములో శంకరులు కూడా బ్రహ్మప్రాప్తికి కులలింగములకు అతీతముగా అందరికీ సమానమైన అధికారము కలదని పలికినారు. ఈ ఉపనయనము యోగరూఢి బ్రాహ్మణులకే, జ్ఞాన ప్రచారమును చేయువారికి విధించబడినది. ఏలననగా ఈ ఉపనయనములో గాయత్రీ మంత్రము దైవ ప్రార్థన ఉపాసనా ప్రకరణము కానే కాదు. ఇది కేవలము దైవస్వరూపమును గుర్తించు జ్ఞానము, జ్ఞాన ప్రకరణమును బోధించుటయే. కావున ఈ జ్ఞాన ప్రచార వృత్తిని బోధించు ఉపనయనము అందరికీ అక్కరలేదు. ఈ జ్ఞాన ప్రచారము ఫలము కాదు. జ్ఞానబోధకమగు ఈ మంత్రమును ప్రత్యేకమైన దైవ ప్రార్థనయని మరియు దాని యందు తమకే అధికారమున్నదని విపరీతార్థమును ప్రచారము చేసిన అజ్ఞానులకు బట్టి బ్రాహ్మణులను నమ్మి సంస్కృతము తెలియకపోవుట అను అదే అజ్ఞానములో తామును మునిగినందున సంప్రదాయ దూషణములకు దిగిన జనులు కూడా శోచనీయులే. దీనివలన సర్వజనులను అదేదో ప్రత్యేక ప్రార్థనయని ఉరుకుల పరుగులతో దాని వెంటపడినారు. ఈ మంత్రము దేవుని స్వరూపమును చెప్పు జ్ఞానమే కాని ఏ ప్రార్థనయూ కాదు. గాయత్రి అనగా దేవుని గానముతో స్తుతించమను విషయమే తప్ప స్త్రీ రూపమగు దేవత కాదు. ఈ రెండింటిని జ్ఞానముతో అర్థము చేసుకొన్నచో మాతృభాషలో దేవుని గానముతో స్తుతించుట మరియు దైవరూపుడగు సద్గురువును అగ్నికార్య పాకము మొదలగు సేవల ద్వారా సేవించుట అను ఫలములు అందరికీ చిక్కును. అజ్ఞానముతో సిద్ధించిన ఈ దుష్ట సంప్రదాయమును త్యజించి ఋషులు స్థాపించిన సత్సంప్రదాయమును అనుసరించి ఫలములను పొందవలయును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని
శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.